హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు కాలగిరి శ్రీనివాసరెడ్డి అందజేసినటువంటి ఈ అంశం అంపశయ్యపై ఆరని విప్లవ దీపం దీపక్క. ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తున్నాను, వినండి. అంపశయ్యపై ఆరని విప్లవ దీపం దీపక్క, కాలగిరి శ్రీనివాసరెడ్డి. వీరు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. అంపశయ్యపై ఆరని విప్లవ దీపం దీపక్క. 5.5 అడుగుల ఎత్తు, తెల్లని ముఖం, ఎదురైన మనిషిని ఒక్క క్షణంలోనే స్నేహంగా మార్చుకునే ఆత్మీయత, పెదవుల చివర ఎప్పుడూ చెరిగిపోని అమాయకపు చిరునవ్వు. ఆమె సరోజ. కానీ కాలం ఆమెను ఆ పేరుతో గుర్తుంచుకోలేదు. పోరాటం ఆమెకు మరో పేరు ఇచ్చింది, దీపక్క. నల్ల బంగారాన్ని భూమి గర్భం నుంచి తవ్వి తలపై మోస్తూ చెమటను అన్నంగా మార్చుకున్న ఒక దళిత శ్రామిక కుటుంబంలో ఆమె పుట్టింది. వారి చేతుల్లో సంపద లేదు, కానీ కష్టాన్ని జయించే గుండె ఉంది. వారి ఇంట్లో బంగారు పళ్ళెములు లేవు, కానీ సరోజను పసిడి ముద్ద కంటే అపురూపంగా పెంచుకున్నారు. కూతురి చదివే వారి గొప్ప ఆస్తి. కడుపు మాడినా చదివించారు, చెమట కారినా చదివించారు, అవమానాలు ఎదురైనా చదివించారు. ఆ రోజుల్లో శ్రామిక గూడెంలో ఒక ఆడపిల్ల 10వ తరగతి చదవటం అంటే కేవలం పరీక్ష పాస్ కావటం కాదు. శతాబ్దాలుగా కులం, పేదరికం, అణచివేత తద్వారా మోపిన గోడపై తొలి పిడికిలి దెబ్బ కొట్టినట్టే. కానీ ఆమె కాలం సాధారణ కాలం కాదు. ఉత్తర తెలంగాణ అడవులు, బొగ్గు బావులు, రాడికల్ ఉద్యమాలతో బగ్గున మండుతున్న కాలం అది. గ్రామాలు పోలీసు బూట్ల శబ్దంతోనూ విప్లవ నినాదాలతోనూ మారుమోగుతున్నాయి. దొరల అహంకారానికి రాజేశ్వరి అనే అభాగ్యురాలు బలైపోయినప్పుడు ఆ దొర కొడుకును నడి రోడ్డుపై అడ్డంగా నరికి దళిత శ్రామిక మహిళల్లో మాకు అన్నలున్నారు అనే అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపారు సరోజ. ఏ అధికారము, ఏ పోలీస్ వ్యవస్థ నింపలేని ధైర్యం అది. ఆ వేడి గాలిలో, ఎర్ర జెండా నీడలో సరోజ తన జీవిత గమనాన్ని డిసైడ్ చేసుకుంది. అన్నల రాజకీయాలే నా రాజకీయాలు అని గుండెలు తీసిన ధైర్యంతో ప్రకటిస్తూ విప్లవ పథంలోకి అడుగుపెట్టింది. సరోజ నుంచి దీపక్కగా ఎదిగింది. ఒక శ్రామిక కుటుంబంలో పుట్టిన యువతి అజ్ఞాతంలోకి వెళ్ళడం అంటే కేవలం ఇంటి గడప దాటటం కాదు. అది కన్న తల్లి కన్నీళ్లను వెనక్కి నెట్టడం, కన్న తండ్రి నిశ్శబ్దాన్ని గుండెల్లో పూడ్చుకోవడం, బంధువుల విషపు చూపులను ఎదుర్కోవడం, కులం మోపే అపనిందలను మింగడం, సమాజం వేసే ప్రతి ప్రశ్నకు తన ప్రాణంతో సమాధానం చెప్పడం. ఒక ఆడపిల్ల ఇంటి నుంచి బయటకు అడుగు పెడితేనే అనుమానించే సమాజంలో ఆమె ఆయుధం పట్టింది.
అడవిలోకి వెళ్ళింది. అజ్ఞాత జీవితం ఎంచుకుంది. ఇది సాధారణ నిర్ణయం కాదు. ఇది తనను తాను ఇంధనంగా మలుచుకుంటూ ఒక సిద్ధాంతానికి వెలుగు అవ్వాలనే నిర్ణయం. చరిత్రలో ఎంతోమంది మహిళలు సమాజపు సంకెళ్ళ బరువుకు విరిగి పడిపోయారు. కానీ సరోజ మాత్రం విరగలేదు. ఆమె ఏడ్చింది, కానీ వెనక్కి తగ్గలేదు. ఆమె భయపడింది, కానీ పారిపోలేదు. ఆమె ఒంటరైంది, కానీ ఒంటరితనానికి లొంగలేదు. చావడం సులువు, జీవించి పోరాడటమే అసలు యుద్ధం అని తన జీవితంతోనే ప్రకటించింది. సరోజ అనే పేరు వెనక్కి మిగిలిపోయింది. ఆమె ముందుకు నడిచింది, దీపగా మారింది. ఒక మహిళ చేతిలో వెలిగిన ఆ దీపం దండకారణ్యం చీకట్లోకి ప్రయాణించింది. అజ్ఞాత జీవితం అంటే కేవలం పేరు మార్చుకొని ముఖం దాచుకొని బతకటం కాదు. ప్రతి క్షణం మృత్యువును అరిచేతిలో పెట్టుకొని ఆశయం కోసం ఊపిరిని పణంగా పెట్టే అసిధారావ్రతం. దండకారణ్యాన్ని గెరిల్లా ప్రాంతంగా మార్చాలంటే ఆయుధాలు కావాలి. కానీ ఆయుధాల తయారీకి ఫ్యాక్టరీలు లేవు, బహిరంగ వర్క్షాపులు లేవు, పేరున కార్మికులు లేరు. ఉన్నది చీకటి గదులు, మూసిన తలుపులు, అనుమానంతో నిండిన నగరాలు, వెంటాడే నిఘా, మరియు ఎప్పుడైనా తలుపు బద్దలు కొట్టి లోపలికి దూసుకొచ్చే తుపాకుల భయం. ఆ పరిస్థితుల్లో ఆయుధ నిపుణుడైన మోహన్ రెడ్డితో కలిసి దీపక్క అనేక నగరాల్లో రహస్యంగా ఆయుధ తయారీ పనిలో నిమగ్నమైంది. ఇక్కడే ఆమె జీవితం మరో అసాధారణ మలుపు తిరిగింది. లేత్ మిషన్ యోధురాలుగా మారింది. చెవులు చిల్లులు పడే యంత్ర శబ్దం, ఒళ్ళంతా ఇనుప పొడి, చేతులకు నూనె మకిలి, కళ్ళల్లో నిద్ర లేదు. వెనుక తలుపు దగ్గర ఎప్పుడైనా వినిపించొచ్చే పోలీసు బోట్ల శబ్దం. అలాంటి పరిస్థితుల్లో లేత్ మిషన్ ముందు గంటల తరబడి కూర్చొని పనిచేసిన మహిళగా దీపక్క పేరు ఉద్యమ చరిత్రలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆమె చేతులు ఇనుమును మలిచేవి, కానీ ఆమె మనస్సు అక్షరాలను మలిచేది. ఆమె హృదయం కవిత్వంతో నిండిపోయేది. యంత్రం తిరిగిన ప్రతిసారి ఆమె మనస్సులో ఒక పద్యం పుట్టేది. ఇనుప రాపిడి శబ్దాల వెనుక అక్షరాల సంగీతం వినిపించేది. కానీ వ్యక్తిగత భావోద్వేగాలకు అక్కడ చోటు లేదు. కవిత్వాన్ని గుండెల్లోనే బంధించుకుంది. కన్నీటిని కనురెప్పల వెనుకే కాల్చేసుకుంది. సాహిత్య హృదయాన్ని ఉక్కు ముక్కగా మార్చుకొని తను నమ్మిన మార్గం కోసం పనిచేసింది. ఇది ఎంత విరుద్ధమైన జీవితం! ఒక చేతిలో కవిత్వం, మరో చేతిలో ఇనుప యంత్రం. ఒక గుండెల్లో సున్నితత్వం, మరో గుండెల్లో విప్లవ కఠినత్వం. ఇదే దీపక్క. చిత్రహింసలు శరీరాన్ని చీల్చాయి. 2007లో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ దంపతులు పోలీసుల చేతికి చిక్కారు. అక్కడ నుంచి మొదలైంది మరో నరకం. కటకటాల వెనుక గడిచిన రోజులు సాధారణ జైలు జీవితం కాదు. శరీరాన్ని విరిచే హింస, మనస్సును మొక్కలు చేసే ఒత్తిడి, నమ్మకాన్ని బద్దలు కొట్టే ప్రశ్నలు. ఆమె శరీరాన్ని గాయపరిచారు, కానీ ఆమె నమ్మకాన్ని బంధించలేకపోయారు. ఆమెను విరగ్గొట్టాలని చూశారు, కానీ ఆమె మౌనాన్ని కూడా ఓడించలేకపోయారు. చర్మం ఊడిపోయేలా హింసించినా ఆమెలోని సంకల్పాన్ని మాత్రం
ఎవరు ఒలిచివేయలేకపోయారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఆమె విశ్రాంతి తీసుకోలేదు. సుఖమైన జీవితాన్ని ఎంచుకోలేదు. సమాజంలో సాధారణ మహిళగా బతకాలని అనుకోలేదు. మళ్ళీ అడవికే వెళ్ళింది. మళ్ళీ ప్రమాదాన్నే ఆలింగనం చేసుకుంది. మళ్ళీ తన ప్రాణాన్ని పణంగా పెట్టింది. కారడవిలో మౌన యుద్ధం ఆరంభించింది. ఇక్కడే ఈ కథలోని అత్యంత బాధాకరమైన అధ్యాయం మొదలవుతుంది. విప్లవం గురించి మాట్లాడటం సులువు, త్యాగాల గురించి ప్రసంగించటం సులువు. కానీ ఒక స్త్రీ శరీరం అడవిలో అనుభవించే బాధను అర్థం చేసుకోవటం అంత సులువు కాదు. 2023 నుంచి ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. ఋతువిరతి, ఆ ముందరి దశలో తీవ్రమైన రక్తస్రావం, శరీరాన్ని చీల్చేస్తున్న నొప్పి, అలసటతో కూలిపోతున్న కాళ్ళు. అయినా ప్రయాణం ఆగదు. అడవి ఎవరి కోసం ఆగదు. పోలీసుల దాడులు ఎవరి ఆరోగ్యం చూసి ఆగవు. పోరాటానికి విరామం ఉండదు. ఒక స్త్రీకి కనీసం తన బాధను పంచుకునే 4 గోడల గది కూడా లేని జీవితం అది. కనీస ప్రైవసీ లేదు. సరైన నీళ్లు లేవు. సరైన ఆహారం లేదు. వైద్యం లేదు. విశ్రాంతి లేదు. ఉన్నది కేవలం అడవి, ఆకలి, భయం, నొప్పి. మరియు ప్రతి అడుగులో పొంచి ఉన్న మృత్యువు. రక్తస్రావంతో శరీరం నీరసించి, నడుము విరిగిపోతున్నట్టు నొప్పితో నిలబడలేని స్థితిలో కూడా ఆమె అడవిలో నడిచింది. ఎందుకంటే ఆమెకు తన శరీరానికి విశ్రాంతి ఇచ్చే హక్కు కంటే తన నమ్మకానికి కట్టుబడి ఉండే బాధ్యత పెద్దదిగా కనిపించింది. థైరాయిడ్ మాత్రలు, రక్తపోటు మందులు, సరైన వైద్యం లేకుండా మింగిన మాత్రలు, ఆకలితో మాడిన కడుపు, అలసిపోయిన నరాలు, మృత్యువును మోస్తున్న శరీరం. అయినా ముందుకు నడిచిన అడుగులు. ఇది కథ కాదు, ఒక స్త్రీ శరీరం రాసుకున్న నెత్తుటి చరిత్ర. 2025 దండకారణ్యం రక్తసిక్తమైన రోజులు అవి. వేలాది మంది భద్రతా సిబ్బంది అడవిని జల్లెడ పడుతున్న పరిస్థితి. రోజుకో దాడి, రోజుకో కాల్పులు, రోజుకో మరణ వార్త. ప్రతి పొద వెనుక ప్రమాదం, ప్రతి దారి చివర అనుమానం, ప్రతి అడుగులో మృత్యువు. ఆయాసం, గుండెదడ, వాచిపోయిన కాళ్ళు, చేతకాని శరీరం. కానీ పరిగెత్తాల్సిందే. ఎందుకంటే ఆగితే మరణం, వెనక్కి తిరిగితే పట్టుబడే ప్రమాదం, ముందుకు నడిస్తే తెలియని భవిష్యత్తు. అలాంటి సమయంలో తనను కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది, ఆశ్రయం ఇచ్చిన ఆదివాసీ కుటుంబాలు, తన కళ్ళ ముందే రక్తంలో తడిసి నేలకూలుతున్న దృశ్యాలు. ఆమె గుండెలో ఎన్ని రాత్రులు మళ్ళీ మళ్ళీ చనిపోయాయో ఆమెకే తెలుసు. ఆమె ఏడ్చిందా? ఏడ్చి ఉంటుంది. కానీ అడవి ఆమె కన్నీళ్లను ఎవరికీ చెప్పలేదు. ఆమె కేకలు వేసిందా? వేసి ఉంటుంది. కానీ అడవి వాటిని తన గుండెల్లోనే పూడ్చుకుంది. ఆయుధం కింద పడింది. సంకల్పం కాదు. తర్వాత వచ్చింది చారిత్రాత్మక మలుపు. సాయుధ పోరాట తాత్కాలిక విరమణ. ఆమె జీవితమంతా ఒక మార్గంలో నడిచింది. తన యవ్వనం, తన కుటుంబం, తన ఆరోగ్యం,
తన వ్యక్తిగత జీవితం, తన సుఖం అన్నింటినీ ఒక నమ్మకానికి అర్పించింది. అలాంటి సమయంలో మారుతున్న రాజకీయ చారిత్రక పరిస్థితులు కొత్త నిర్ణయాన్ని ముందుకు తెచ్చాయి. ఆమె ముందు రెండు మార్గాలు ఉండి ఉండవచ్చు. ఒకటి గతాన్ని పట్టుకొని కూలిపోవడం, మరొకటి వాస్తవాన్ని అంగీకరించి కొత్త జీవితాన్ని ప్రారంభించటం. ఆమె రెండో మార్గాన్ని ఎంచుకుంది. ఎందుకంటే నిజమైన యోధురాలు ఆయుధాన్ని మాత్రమే కాదు, అవసరమైతే తన గతాన్ని కూడా పక్కన పెట్టగలదు. అక్టోబర్ 13, 2025 అంధకార రాత్రి. ఏళ్ల తరబడి తనను దాచుకున్న కారడవికి వీడ్కోలు. వాహనం కదులుతుంది, కానీ ఆమె మనస్సు మాత్రం వెనక్కి తిరిగి ఉండవచ్చు. ఆ చెట్లు, ఆ కొండలు, ఆ గూడాలు, ఆమెతో నడిచిన మనుషులు, రక్తంలో తడిసిన జ్ఞాపకాలు అన్నింటినీ వెనక్కి వదిలి ఆమె బయలుదేరింది. అక్టోబర్ 15, 2025 గడ్చిరోలి. ఆమె చేతిలో ఉన్న ఆయుధం కింద పడింది. కానీ ఆమె జీవితంలోని పోరాటం అక్కడితో ముగియలేదు. అది కేవలం రూపం మార్చుకుంది. విరిగిపోయిన శరీరం. అడవిలో ఉన్నంతకాలం శరీరం బాధను దాచుకుంది. ఆమె బయటకు రాగానే ఆ దాచుకున్న జబ్బులన్నీ ఒక్కసారిగా తలెత్తాయి. ఏళ్ల తరబడి నొక్కిపెట్టిన నొప్పులు తిరగబడ్డాయి. మింగిన మాత్రలు, తట్టుకున్న రక్తస్రావం, నడిచిన 100 కిలోమీటర్లు, తిన్న ఆకలి, నిద్రలేని రాత్రులు, పోలీసుల వెంటాడింపులు, భయంతో గడిచిన సంవత్సరాలు అన్నీ కలిసి ఇప్పుడు ఆమె శరీరంపై ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. ఒక ఆసుపత్రి, మరో ఆసుపత్రి, ఒక పరీక్ష, మరో పరీక్ష, వందలాది సూదులు, శస్త్రచికిత్సల గాయాలు, ఆసుపత్రి మంచంపై అస్థిపంజరంలా మారిన శరీరం. ఆమెను చూసిన వైద్యులే ఆశ్చర్యపోయారు. ఇన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇన్ని సంవత్సరాలు అడవిలో ఎలా బతికారమ్మా అని అడిగినప్పుడు ఆమె ముఖంపై అదే పాత చిరునవ్వు, ఏళ్ల తరబడి బుల్లెట్ల మధ్య నిలిచిన చిరునవ్వు, చిత్రహింసలను తట్టుకున్న చిరునవ్వు, రక్తస్రావాన్ని దాచుకున్న చిరునవ్వు. ఆమె సమాధానం ఒక్కటే కావచ్చు: విప్లవ సంకల్పం. మంచంపై మృత్యుయుద్ధం చేస్తున్నది దీపక్క. దీపక్క కథను ఎవరు ఎలా చూడాలనుకుంటే అలా చూడవచ్చు. ఆమె రాజకీయాలను అంగీకరించవచ్చు, విభేదించవచ్చు. ఆమె మార్గాన్ని సమర్థించవచ్చు, విమర్శించవచ్చు. కానీ ఒక పేద శ్రామిక కుటుంబంలో పుట్టిన మహిళ తను నమ్మిన ఆశయం కోసం జీవితాన్ని మొత్తంగా పణంగా పెట్టిందనే వాస్తవాన్ని మాత్రం ఎవరూ చెరిపివేయలేరు. ఒక మహిళగా, ఒక శ్రామిక బిడ్డగా, ఒక దళిత కుటుంబపు కూతురుగా, ఒక సాహిత్య ప్రేమికురాలిగా, ఒక అజ్ఞాత యోధురాలిగా, ఒక బాధను మౌనంగా మోసిన మనిషిగా ఆమె జీవితం అసాధారణమైన పోరాట పత్రం. నిన్నటి వరకు ఆమె చావును తప్పించుకుంటూ పోరాడింది. నేడు ఆమె చావునే ఎదుర్కొంటూ పోరాడుతుంది. అప్పుడు ఆమెకు శత్రువు బయట ఉన్నాడు. నేడు శత్రువు ఆమె శరీరంలోనే గూడు కట్టుకున్నాడు. అప్పుడు తుపాకీ గుండ్ల నుంచి తప్పించుకోవాలి. నేడు వ్యాధి పంజా నుంచి బయటపడాలి. అప్పుడు కారడవి ఆమెను పరీక్షించింది. నేడు
ఆసుపత్రి మంచం పరీక్షిస్తుంది. కానీ ఒకటి మాత్రం మారలేదు. ఆమె కళ్ళల్లోని పోరాటం, ఆమె పెదవులపై చిరునవ్వు, ఆమె గుండెలో ఉక్కు సంకల్పం. ఇనుప యంత్రాల మధ్య అక్షర కుసుమంలా వికసించిన ఆ దీపం అడవి చీకట్లలో ఎన్నో సంవత్సరాలు మండింది. ఇప్పుడు ఆ దీపాన్ని మళ్ళీ ఆర్పివేయాలని మృత్యువు ప్రయత్నిస్తుంది. కానీ అంత తేలికగా ఆరిపోవడానికి అది దీపం కాదు, అది చిత్రహింసలలోనూ వెలిగిన జ్యోతి, రక్తస్రావంలోనూ ఆరని అగ్ని, అడవి చీకట్లను చీల్చిన కాంతి, ఇనుప యంత్రాల మధ్య కవిత్వాన్ని కాపాడుకున్న హృదయం, మృత్యువు ముఖంలోకి చూసి కూడా చిరునవ్వే సమాధానంగా ఇచ్చిన మనీషి. దీపక్క, నిన్ను మళ్ళీ నిలబెట్టాల్సింది కేవలం నీ కుటుంబం కాదు. నిన్ను మళ్ళీ బతికించాల్సింది కేవలం వైద్యులు కాదు. నీపై ప్రేమతో నిలబడిన ప్రతి మనిషి నీకు ఒక ఊపిరి కావాలి. ఎందుకంటే ఇది ఒక్క మనిషి ప్రాణం కోసం జరుగుతున్న పోరాటం కాదు. ఇది ఒక అసాధారణ జీవితం మళ్ళీ వెలిగిపోవాలని చేసే మానవీయ యుద్ధం. నిన్న అడవి నిన్ను పరీక్షించింది, నేడు మృత్యువు నిన్ను పరీక్షిస్తుంది. రేపు జీవితం మళ్ళీ నీ ముందుకు వచ్చి తల వంచాలి. సరోజక్క, దీపక్క, ఇది వీడ్కోలు కాదు, ఇది ముగింపు కాదు, ఇది ఓటమి కాదు, ఇది మరో యుద్ధానికి ముందు వచ్చే నిశ్శబ్దం మాత్రమే. మృత్యువును ఓడించి మళ్ళీ నడిచి మళ్ళీ నవ్వి మళ్ళీ మన మధ్య నిలబడాలి. ఎందుకంటే అడవిలో తుపాకుల మధ్య నెగ్గిన ఆ యోధురాలు ఆసుపత్రి మంచంపై మృత్యువుతో జరుగుతున్న ఈ చివరి యుద్ధంలో ఓడిపోదు. ఆమె ఆయుధం ఇప్పుడు తుపాకీ కాదు, ఆమె ఆయుధం ఆమె ఉక్కు సంకల్పం. సరోజక్క మళ్ళీ మన మధ్యకు రావాలి. అడవి చీకట్ల నుంచి బయటపడి సమాజపు వెచ్చని కౌగిలిలోకి తిరిగి రావాలి. స్వాగతం దీపక్క, నువ్వు పోరాటం నుంచి బయటకు వచ్చావు. కానీ పోరాటం మాత్రం ఇంకా నిన్ను వదల్లేదు. ఈసారి కూడా గెలవాలి. ఎందుకంటే మృత్యువు కంటే గొప్పది జీవించాలనే సంకల్పం అని అంటూ కాలగిరి శ్రీనివాసరెడ్డి అందజేసిన ఈ అంశం అంపశయ్యపై ఆరని విప్లవ దీపం దీపక్క అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారు కదా, ఇది కథ కాదు. ధన్యవాదాలు.